మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ అన్న, హాయ్ తమ్ముడు. ఎలా ఉన్నారన్న? యా ఫైన్ థాంక్స్. ఎలా అనిపిస్తుంది అన్న మామూలుగా తెలుగు క్రికెట్ లీగ్లో ఆడుతుంటే? నాకు చాలా ఇష్టం క్రికెట్ అంటే. నాకేనేమో ఇంత ఇష్టం అనుకున్నా, మా వాళ్ళు చాలా మంది ఉన్నారు నాలాగా. అంటే క్రికెట్ అంటే పిచ్చి ప్యాషన్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతమంది ప్యాషనెట్గా సినిమా క్రికెటర్స్తో ఆడటం నాకు కూడా చాలా ఇష్టంగా ఉంది. డెఫినెట్గా ఇంటర్నేషనల్ స్టేడియంస్లో వెళ్ళి టికెట్ తీసుకొని మ్యాచ్ చూడటమే కష్టం. అలాంటిది ఇంటర్నేషనల్ స్టేడియంలో మేము ఆడుతున్నామంటే వీఆర్ బ్లెస్డ్ కింద ఫీల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆడేది ఏ టీవీలో స్ట్రీమ్ అవుతూ ఉంటుందన్న? సోనీ స్పోర్ట్స్ ఉంది, సోనీ టీవీ స్పోర్ట్స్ ఉంది, జియో సినిమాలో ఉంది. మన తెలుగులో అయితే మా మూవీ స్టార్ మా మూవీస్ ఉంది, డిడి స్పోర్ట్స్ ఉంది. ఇలా 4 ఛానల్స్లో అవుతున్నాయి నాకు తెలిసినంత వరకు. టోటల్గా ఎన్ని టీమ్స్ వస్తున్నాయి అన్న మనకి? 8 టీమ్స్. మన తెలుగు, కర్ణాటక, చెన్నై, కేరళ, భోజ్పూరి, బెంగాల్, ముంబై, ఇంకొకటి ఏదో మిస్ అయ్యాను, పంజాబ్. ఆల్మోస్ట్ అన్ని సినీ లిస్టులు అందరినీ కవర్ చేశారు. అందరూ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క పెద్ద హెడ్లు ఉన్నారు, అందరినీ కవర్ చేశారు. టీంకి హెడ్ వెంకటేష్ గారు అండ్ కెప్టెన్ అఖిల్ గారు. ఇప్పుడు ఇక్కడ వెంకటేష్ గారు వస్తారన్నా, ఇక్కడ రాలేదన్నా? నాకు తెలియదు యాక్చువల్లీ. మాకు కూడా అంటే మేము నిన్నే వచ్చాము దుబాయ్ నుంచి. అక్కడ దుబాయ్లో షార్జాలో మ్యాచ్ ఆడి ఇక్కడికి వచ్చాము. సో మేబీ సార్ డేట్ కుదరలేదు నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ బయట ఇచ్చినట్టున్నారు. అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్లో ఫస్ట్ అండ్ సెకండ్, మార్చ్ 1, 2, 3 ఎవ్రీ వీకెండ్ ఉంటాయి మ్యాచెస్. మా మటుకి మార్చ్ 1, మార్చ్ 2 ఉన్నాయి మ్యాచెస్ ఉప్పల్ స్టేడియంలో. అంటే మీ నెక్స్ట్ మూవీ ఏంటన్నా? నాది నెక్స్ట్ మూవీ శివం బజ్జీ అని ఒకటి జరుగుతుంది. మీ అన్నగారితో కలిసి మూవీ చేసి బాగుంటుంది? 100%. అన్నయ్యతో ఎందుకు చేంజ్ చేస్తానంటే జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. దూరంలో ఇట్లా సిసిసిఎల్ జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సెలబ్రిటీ క్రికెట్ ప్రోగ్రామ్స్ అయితే 2 days ఉన్నదో ఉప్పల్ స్టేడియంలో, ఇందులో తెలుగు హీరోలందరూ అందులో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. ఇది టూరిజం ప్రమోషన్కి చాలా ఉపయోగపడుతుంది, సొసైటీకి ఉపయోగపడుతుంది. దీని ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులందరూ కూడా దీని ద్వారా సమాచారం అందించే కార్యక్రమం చేస్తూ, తద్వారా వాళ్ళను టూరిస్టులు రప్పించే కార్యక్రమం చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, వచ్చిన ఆదాయాన్ని సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, టూరిజం ప్రమోషన్ కోసం, అండ్ యాన్షియంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం రకరకాల కార్యక్రమం ఉంటాయి. వాటన్నిటి కోసం ఇది మంచిగా ఉపయోగపడుతుంది ప్రోగ్రామ్. 3 నెలల నుంచి సార్ మంత్రిగా ఎలా అనిపిస్తుంది సార్? మంత్రి డెఫినెట్గా తెలంగాణ రావడమే ఒక అదృష్టం. ఈ రోజున తెలంగాణ వాస్తవంగా చూస్తే ఇప్పుడు తెలంగాణలో ఇన్ని రకాల టూరిజం ప్లేసెస్ ఉన్నా, ఇంత రిచ్ కల్చర్ ఉన్నా, ఇప్పటివరకు ప్రపంచానికి తెలియదు, దేశానికి తెలియదు. ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కూడా దీనికి సపోర్ట్ తీసుకునే కార్యక్రమం చేసి ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తే తమన్ చాలా బాగా స్కోర్ చేస్తున్నాడు. దానికి రీజన్ ఏంటో తెలుసండి? అంటే వికెట్ ఇక్కడ ఉంటుంది కదా, ఇలా ఉంటాడు, ఎగ్జాక్ట్గా వికెట్ ఎక్కడ ఉందో బౌలర్ తెలియట్లేదు అనమాట. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఇందాక అక్కడ ఒక పోస్టర్ ఏదో వేశారు కదా, మొన్న మ్యాచ్ జరిగింది, నేను కనిపించలేదు. ఎప్పుడైనా సరే నేను కనిపించలేదు అంటే తమ్మని వెనకాల ఉంటాను అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి. జోక్స్ అబౌట్ బాగా అనబడ్డాడు. ఇట్స్ నైస్. థ్యాంక్స్ తమ్మన్. సాంబా నీ గురించి చెప్తున్నాడు. ఓకే, ఫస్ట్లీ థ్యాంక్స్ టు మినిస్టర్ ఫర్ టూరిజం జూపల్లి కృష్ణారావు గారు ఫర్ సపోర్టింగ్ CCL. అంటే ఎన్నో ప్లేసెస్ ఇప్పుడు దాకా నేనే చూడని ప్లేసెస్ నాకే సిగ్గు అని చెప్పడానికి. ఇది డెఫినెట్గా ఆ ప్లేసెస్ నాకు వెళ్ళాలని ఉంది, డెఫినెట్గా వెళ్తాను. అండ్ ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ అవర్ సైడ్. ఆయన చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే వీఆర్ ఇఫ్ దే నీడ్ us, నేను తప్పకుండా ఉన్నాం. విల్ డెఫినెట్లీ ప్రమోట్ టూరిజం ఆఫ్ తెలంగాణ wherever we go. And CCL, it's almost like 10 years. 10 years అంటే it's been growing like anything. అంటే ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ స్లోగా పాస్ అవుతూ ఇంప్రూవ్ చేసుకుంటూ 10th class డిస్టింక్షన్ కొడతారు చూడండి, అలా అయిందనమాట ఇప్పుడు CCL పరిస్థితి ఫ్రాంక్ గా చెప్పాలంటే. అండ్ ఒకప్పుడు ఒక
టెలివిజన్ బ్రాడ్కాస్ట్ దొరకడమే కష్టం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 3-4 టెలివిజన్ బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు ఈ క్రికెట్ మ్యాచ్ని. హోప్ఫుల్లీ ఐ జస్ట్ వాంట్ విష్ దెమ్ రేపు ఇంటర్ అలాగే డిగ్రీ కూడా డిస్టింక్షన్లో పాస్ అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ విష్ణు చెప్తున్నాడు ఇందాక అంటే మాకు పే చేయాలంటే అసలు కుదరదు, మా ప్యాషన్ క్రికెట్ అంటే ప్యాషన్ కాబట్టి కుదురుతుందని చెప్పి. బట్ దిస్ అదర్ సైడ్ ఆల్సో మేము డబ్బులు ఖర్చు పెట్టాలన్నా సరే అంత పబ్లిసిటీ రాదు. అంటే ఐ సీన్ పీపుల్ స్టార్స్ బాన్ క్రికెట్ ఫీల్డ్ విచ్ కన్వర్టెడ్ ఇంటూ ఫిల్మ్స్లో కూడా కెరీర్ బాగా ఇంప్రూవ్ అయింది. వాళ్ళ బ్రాండ్ ఇన్ జనరల్ ఎవరైనా సరే వాళ్ళ బ్రాండ్ ఇన్ జనరల్ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఐ థింక్ క్రికెట్ CCL ఈస్ హెల్పింగ్ ఇన్ అదర్ వే ఆల్సో. డబ్బుల కోసమే కాదు, ద సర్టన్ థింగ్స్ విచ్ మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోలేని కూడా ఉన్నాయి. అలాంటి ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది, అలాంటి ఒక పాపులారిటీ ఇస్తుంది CCL. అండ్ ఐ హావ్ టు థ్యాంక్ విష్ణు ఫర్ దిస్. అండ్ ఫైనలీ 1st, 2nd మ్యాచెస్ ఆడుతున్నాం, March 1st and 2nd. ప్లీజ్ కమ్ టు ద స్టేడియం అండ్ సపోర్ట్ అస్. అంటే దిస్ ఆల్వేస్ ఇప్పుడు ఎలా అయితే ఒక అంటే దిస్ లైక్ ఈ CCL మ్యాచెస్ అనేది ఇట్స్ లైక్ ఆల్ ఫ్యాన్స్ మీట్ అని చెప్పి అనొచ్చు. అంటే ఇప్పుడు మనకు జనరల్గా బాహుబలి ఉందంటే, బాహుబలి అంటే సినిమా సక్సెస్ అయిందంటే కనుక అందరం ప్రైడ్లా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా ఇట్లా వచ్చింది అని చెప్పి. సో ఇప్పుడు ఇక్కడ CCLలో కూడా అన్ని డిఫరెంట్ ఇండస్ట్రీస్ స్టార్స్ ఆడుతూ దానిలో మనం గెలవగలిగితే అది కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. సో డెఫినెట్గా March 1st and 2nd మ్యాచెస్ చూడడానికి రండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ బాబు గారు. అంటే మీ ఇద్దరం కలిసి ఒకటే రోజు ఎందుకు తీసుకొచ్చామంటే రేపు నేను ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు నేను వాడుకున్నా అనుకోకూడదు కదా, అందుకని ఇద్దరం ఒకటే రోజు తీసుకొచ్చాం అనమాట. మీరు వేరేగా అనుకోకూడదు. సీరియస్లీ ఓకే. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ విష్ణు అన్న ఫర్ ఆర్గనైజింగ్ సచ్ అ గ్రాండ్ ఈవెంట్. అండ్ CCL 10 years నుంచి అవుతుంది. నేను ఇండస్ట్రీలో వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఐ థింక్ ఐ వాజ్ విషింగ్ టు ప్లే CCL. ఎందుకంటే మాకు అందరికీ కూడా చిన్నప్పుడు మేము ఎప్పుడో క్రికెట్ ఆడుంటాం కదా, వీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ సీన్ ఆన్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్. అండ్ మాకు ఆ ప్లాట్ఫామ్ అందించినందుకు విష్ణు గారికి చాలా థ్యాంక్స్. అండ్ దిస్ ఇయర్ తెలంగాణ టూరిజం ఇస్ అ పార్ట్ ఆఫ్ CCL. అండ్ జూపల్లి కృష్ణ గారికి I promise that I will be part of whichever promotion, whenever you invite, we will be there. And I think I can speak for the entire team. So we'll always be there and support Telangana tourism and wish us luck. Thank you. Thank you so much. And our captain is not here actually, Akhil and Ralak were, but he also sent his wishes to us. So me andarki chepmani chepparu that he is also there to support Telangana tourism very big. So from the captain's word, so we are here to tell him that he word make cheppalani. So Akhil also like March 1st and 2nd stadium lo koncham meer aristene mem gelagalam. Thank you.